సరే ఇప్పుడు చూసుకున్నట్టయితే యూట్యూబ్‌లో కొత్త రూల్స్ వచ్చినాయి. దానివల్ల ఇప్పుడు ఏఐ వాయిస్ పెట్టి గూడా కొంతమంది వీడియోస్ పెడుతున్నారు. దానివల్ల మానిటైజేషన్ ఆగిపోతుందంటారా? ఏంటసలు? సో రీసెంట్‌గా అన్నారండి మానిటైజేషన్ ఆపేస్తున్నామని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అనేది మనం యూజువల్‌గా బయట మనం స్టార్ట్ అయినప్పుడు ఎవరైనా కొంచెం ఫ్రెష్ కంటెంట్ ఉండి క్రియేటివ్ థాట్స్‌తో ఎవరైనా వీడియో చేసినా, కొంచెం ఇన్ఫర్మేషన్ గానీ, ఏదన్నా నాలెడ్జ్ గానీ అంటే చూసిన వాళ్ళకి ప్రొవైడ్ అవుతది అని కొంచెం నాలెడ్జ్ ఉంటదనే యూట్యూబ్ అనేది చాలామంది ఆప్ట్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే యూట్యూబ్ ఐ మీన్ వాట్ దేర్ థాట్ ఈజ్ ఆ హార్డ్ వర్క్ చేయట్లేదు. అంత ఆర్టిఫిషియల్‌గా వాళ్ళు అంటే స్మార్ట్ వర్క్ చేసేసి ఆ మానిటైజేషన్ అయిపోయేలాగా చేసేసుకొని దే ఆర్ గెట్టింగ్ మనీ. ఐ మీన్ ఆ మనీకి మనం పెట్టే ఎఫర్ట్‌కి సింక్ అవ్వట్లేదు. ఏఐతో దాన్ని డీల్ చేస్తే గనక. ఓకే. అని ఎందుకంటే ఇప్పుడు మన వాయిస్తోనే వీడియోస్ చేయాలి. మనం కనపడాలి. ఇన్ కేస్ కనపడకపోయినా వీ నీడ్ టు డిస్క్రైబ్ వీడియోని డిస్క్రైబ్ చేస్తూ మనం చేస్తూ ఉంటాం. యూజువల్‌గా యూట్యూబర్స్ అట్లనే చేస్తారు. వ్లాగర్స్ అంటారు. అవును. ఇప్పుడేంటంటే ఈ ఏఐతో వాళ్ళ వర్క్‌ని స్మార్ట్ చేసేసుకున్నారు. సో అదేంటంటే ఆ హార్డ్ వర్క్‌కి లింక్ అయ్యేలాగా ఉండాలి. వైస్ వర్సా ఉండాలి గానీ రిలవెంట్‌గా లేదు. సో కొన్ని పాలసీస్ అనేది తెద్దాము. ఏఐ అనేది ఎక్కువ ఈ యూట్యూబ్ చేసే వ్లాగింగ్‌లో ఇన్వాల్వ్ అవ్వకుండా చూద్దామని కొన్ని రూల్స్ తెచ్చారు. సో దట్ మానిటైజేషన్ ఈజ్ ద ఫస్ట్ ఎఫెక్టివ్ వే. యాహ్! ఇప్పుడు మీ యొక్క వాడకుండా బాట్స్ వాడుతుంటే, బాట్స్ ఇన్ ద సెన్స్ ఇట్స్ ఆర్టిఫిషియల్ వాయిస్ కానీ, ఆర్టిఫిషియల్ కంటెంట్ కానీ ఏదైనా కూడా అక్కడ ఏఐని యూస్ చేశారని తెలిస్తే వాళ్ళు దాన్ని మానిటైజేషన్ ఆపేయడానికి దెర్ ఆర్ ఛాన్స్. కంప్లీట్ ఛాన్సెస్ ఉన్నాయి. సో దానివల్ల ఏఐని కొంచెం పక్కన పెట్టి రియల్ కైండ్ ఆఫ్ టాలెంట్ని, రియల్ కైండ్ ఆఫ్ కంటెంట్ని వాళ్ళు సేమ్ హౌ ద యూట్యూబ్ గ్రోస్ Own సేమ్ content. అదే ఫాలో అవ్వాలి. ఏ అనేది దీనికి సింక్ అవ్వకూడదు. ఏని దీనిలో తీసుకురాకండి. డూ యువర్ ఓన్ వే. ఓకే. సో దానివల్ల మానిటైజేషన్ అనేది ఆపేసి ఇట్స్ స్ట్రిక్ట్ నార్మ్స్ ఆర్ స్ట్రిక్ట్ పాలసీస్ వీ కెన్ సే. ఓకే. ఇప్పుడు ఏఐ చాట్ జీపీటీ కూడా వచ్చింది కదా సార్. అవునండి, దీనివల్ల సంపాదించవచ్చు కూడా కదా. ఎగ్జాక్ట్లీ. సో దీనికి ఎంతవరకు సంపాదించవచ్చు? సో ఏఐలో మోస్ట్ యూజబుల్ ఏంటంటే చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ, చాట్ జీపీటీ, మెటా ఏఐ, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ వీ క్యాన్ యూజ్ ఫర్ ఏఐ. సో చాట్ జీపీటీ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఓన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ ఛానల్ ఉందండి. మీరు ఇదివరకు ఒక కంటెంట్ క్రియేట్ చేయాలన్నా, లేకపోతే ఒక కంటెంట్ ఏదైనా ఐడియా రావాలన్నా కూడా మీరు చాట్ జీపీటీలోనే యూ కెన్ ఆస్క్. యా. సో వాట్ ఈస్ ద ట్రెండింగ్ కంటెంట్ ఆర్ ట్రెండింగ్ ఐడియా ఐ క్యాన్ డూ ఫర్ ఎ వీడియో. సో ఇవన్నీ చేస్తున్నారని యూట్యూబ్ దీస్ కైండ్స్ ఆఫ్ పాలసీస్ తీసుకొచ్చింది. అంటే ఈజీ చేసేస్తున్నారు, ఎవ్రీథింగ్ ఏఐతోనే నమ్ముకొని అంతా చాలా ఫాస్ట్గా చేసేస్తున్నారు. దానికి చేయాల్సిన హార్డ్ వర్క్ చేయాల్సిన రీసెర్చ్ చేయట్లేదని. సో ఆ న్యాచురాలిటీ మిస్ అవుతుందని. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇదివరకు నేను చాలా సెర్చ్ చేస్తూ ఉండాలి టైం. ఇప్పుడు ఏంటి, చాట్ జీపీని అడిగేస్తా. సో ఐ నీడ్ దిస్ ఇన్ఫర్మేషన్, కెన్ యూ ప్రొవైడ్ ఫ్యూ. లేకపోతే నాకు ఒక కార్ కొనాలి ఉంది, నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ రిక్వైర్మెంట్స్ బట్టి ఏ కార్ బెస్ట్ అనేది చాట్ జీపీని అడిగినా చెప్తుంది. ఓకే. అవును. సో దానిలాగా డిఫరెంట్గా చాట్ జీపీని యూస్ చేస్తాం. ఇప్పుడు కొంతమంది స్ట్రాటజీస్ కోసం ఏం స్ట్రాటజీస్ యూస్ చేయాలి, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన, లేకపోతే ఇంకే కైండ్ ఆఫ్ ఆల్రెడీ బిజినెస్లో ఉన్నా కూడా మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏం యూస్ చేయాలి, అసలు ఎట్లా మనం మార్కెట్లోకి వెళ్ళాలి, మన ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ ఎట్లా మనం మార్కెట్ చేసుకోవాలి. సో దిస్ ఆర్ ఆల్ ఐడియాస్ అన్నీ అది ఇస్తుంటుంది. దాంతోపాటు కంటెంట్ క్రియేటింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డాక్యుమెంట్ రెడీ చేయాలి, ఎంఎస్ఏ, మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్ అంటారు. సో మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్ అనేది పేరోల్ కంపెనీస్కి ఉంటుంది, హెచ్ఆర్ సొల్యూషన్స్ కంపెనీకి ఉంటుంది, ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇప్పుడు మేము ఒక క్లయింట్కి మేము డెవలప్ చేస్తే మాకు ఒక సర్వీస్ అగ్రిమెంట్ ఉంటుంది. అవన్నీ మనం చాట్ జీపీతో మనం వీ క్యాన్ గెట్ ద కంటెంట్, డాక్యుమెంట్ రెడీ చేసేసుకోవచ్చు. సో డాక్యుమెంటేషన్కి, సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నాలెడ్జ్ తెచ్చుకోవడానికి, ఏదన్నా మనం కంపేర్ చేయాలంటే ఇప్పుడు నాకు ఇది ఉంది, దీంట్లో నాకు ఏది కావాలి, ఏది నేను డిసైడ్ చేసుకోవాలనేది కొన్ని డెసిషన్ మేకింగ్స్ కోసం. సో బట్ కంప్లీట్గా చాట్ జీపీటీ మీద కానీ ఏఐ మీద కానీ డిపెండ్ అవ్వకూడదు. ఎందుకు అంటే ఇప్పుడు మనం చాట్ జీపీటీలో ఒక క్వైరీ పెడితే, ఒక క్వశ్చన్ పెడితే అది రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఆ రిఫ్లెక్షన్ ఏమి ఇవ్వాలనేది కూడా ఎవరో డిజైన్ చేసిందే కదా. ఆర్టిఫిషియల్గా ఎవరో డిజైన్ చేసి ఈ క్వశ్చన్కి ఈ రిలవెంట్ ఆన్సర్స్ ఇవ్వాలని ఎవరో డిజైన్ చేశారు. అంటే ఏంటి, హీస్ థాట్స్, అది తన థాట్స్, అవి మీ థాట్స్ కావది, మీకు అనుకున్నట్టు మీ డెసిషన్ మేకింగ్ కాదు.
సో యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ డెసిషన్ మేకింగ్ అండ్ ఐ విల్ దీనివల్ల హ్యావ్ ఓన్గా మైండ్ సెట్స్. ఆలోచించడం కూడా కామన్ సెన్స్ పోతుంది. మర్చిపోతాం. ఎవరో డిసైడ్ చేస్తే దాన్నే మనం ఫాలో ఫాలో అవ్వాలనుకుంటాం. అవ్వాలి అన్నిటివి కూడా అట్లనే ఇంకా ఎగ్జాక్ట్లీ. సో అది వాళ్ళు డిజైన్ చేసి వాళ్ళు అనుకున్న దాన్ని బట్టి వాళ్ళు ఆ కోడ్ రాశారు. అదే మీరు అదే ఆన్సర్ కానీ అదే డేటా కానీ మీరు తీసుకొని దాన్ని బట్టి డిసైడ్ అవ్వాలని రూల్ లేదు కదా. రిఫర్ చేయి, దాని నుంచి రిఫర్ చేసుకొని యూ టేక్ యువర్ ఓన్ డెసిషన్ మేకింగ్, బట్ డోంట్ డిపెండ్ కంప్లీట్లీ ఆన్ చాట్ జీపీటీ ఎనీథింగ్. ఎందుకంటే మీకు ఆ యొక్క స్మార్ట్ వర్క్ మరీ ఎక్కువైనా కూడా ఆ యొక్క ఫౌండేషన్ కానీ ఒక బేస్ కానీ పోతుంది. సో తర్వాత మీరు ఏమన్నా ఓన్గా ఏమైనా వర్క్ చేయాలన్నా, ఏదైనా క్రియేటివ్గా ఆలోచించాలన్నా, సంథింగ్ ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా మీకు అలవాటు పోతుంది. సో ఒక లిమిట్గా వాడండి. వై? బికాస్ ఫర్ ఎవ్రీ టెక్నాలజీ, ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఈజ్ ఎక్స్పైరీ డేట్. లైక్ దట్ ఏ విల్ ఆల్సో హ్యావ్ ఎ ఎక్స్పైరీ డేట్. అప్పుడు అయిపోతే మరి ఈ లైఫ్ స్టైల్ అంతా మీరు పోతే హౌ క్యాన్ యూ దానికి ఎట్లా మీరు అలవాటు అవుతారు? సో ఏది కొత్తగా వచ్చినా కూడా కొంతవరకు వాడుకోవాలి. మన న్యాచురాలిటీ కానీ మనకున్న ఆ ఒరిజినాలిటీ కానీ మిస్ అవ్వకూడదు. మనం పెట్టుకొని దాని హెల్ప్ తీసుకొని ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఎట్లా చేయాలని ఆలోచించాలి. మనంతా పక్కన పెట్టేసి కంప్లీట్గా అది ఏది చెప్తే అది చేసేద్దాం అనుకుంటే అది ఎగ్జాక్ట్లీ. ఓకే, దీని మీద ఎక్కువ సంపాదిస్తున్నారా? అంటే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు డాక్యుమెంటేషన్ క్రియేట్ చేస్తున్నామా? ఇప్పుడు డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇప్పుడు చాలా మంది ఫ్రీలాన్సింగ్ కంటెంట్ రైటర్స్ అంటారు. సో టు గెట్ ఎ డాక్యుమెంట్ ఫ్రమ్ ఎనీ వన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను కంటెంట్ రైటర్ని, ఇదివరకు ఏం చేస్తాను, నేను టైప్ చేయాలి, లేకపోతే చాలా సైట్స్లో చూసి నేను ఒక డాక్యుమెంట్ని ప్రాసెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తారు కంటెంట్ రైటర్స్, ఈ చాట్ జీపీటీని యూస్ చేసి స్మార్ట్గా వర్క్ చేసి వాళ్ళు 3 to 4 అవర్స్లో చేయాల్సిన వర్క్ని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో చేసేసి యూ విల్ గెట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ. సో రిమైనింగ్ 2-3 అవర్స్లో వేరే వర్క్ చేసి యూ విల్ గెట్ మోర్ మనీ, రైట్? సో అట్లా కంటెంట్ రైటర్స్ అనేది ఎగ్జాంపుల్ చెప్పా. సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్ వేర్ వీ క్యాన్ టేక్ ఏఐ ఆర్ చాట్ జీపీటీ యాజ్ అన్ టేక్ ద హెల్ప్ అండ్ కొంచెం మనం ఎఫెక్టివ్గా చేయొచ్చు. అంటే టైం తగ్గుతుంది, ఎఫెక్టివ్గా చేయొచ్చు, మనం పెట్టే కష్టం తగ్గుతుంది. సో ఇవన్నీ మనకి తగ్గుతుంది కాబట్టి రిమైనింగ్ టైంలో వేరే వర్క్ చేసేసుకుంటాం. కాబట్టి ఇదివరకు 4 అవర్స్లో మీరు వచ్చే మనీ ఇప్పుడు ఆ 4 అవర్స్లోనే ఒక 30 to 40% ఎక్కువ వస్తాయి. వై? బికాస్ మీకు టైం సేవ్ అవుతుంది, మీరు పెట్టే ఎఫర్ట్ తగ్గుతుంది, పర్ఫెక్షన్ పెరుగుతుంది. మళ్ళీ అదే పనిని మేము రీటెస్ట్ చేయక్కర్లా, దాన్ని మళ్ళీ ఏదో మోడిఫై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పర్ఫెక్ట్గా చాట్ జీపీటీ ఇచ్చేస్తుంది. వై? బికాజ్ ఇట్స్ నాట్ ఎ హ్యూమన్ టు డూ రాంగ్ థింగ్స్, టు డూ ఎర్రర్స్. అదొక వెబ్సైట్ అయినా సార్ దాని ఇంకా అదొక ఇప్పుడు ఏఐ అనేది ఒక డేటా బేస్ అండి. సో ఏఐ అనేది దట్ మీన్స్ టు స్పీక్ విత్ ద డేటా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, యు ఆర్ అన్ ఏఐ, మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడిగితే మీరు నాకు ఆన్సర్ ఇస్తారు. దట్ మీన్స్ నేను ఆలోచించకుండా మొత్తం మీ మీద డిపెండ్ అయిపోయా. నాకు ఏదో ఇప్పుడు ప్రాబ్లం ఉంది, దీనికి ఎట్లా సొల్యూషన్ ఏంటి, లేకపోతే ఇప్పుడు బయటకు వెళ్దాం అనుకుంటున్నాను, పలానా చోటకి వెళ్దాం అనుకున్నాను, ఏ షాప్ బాగుంటుంది, ఏ షోరూమ్ బాగుంటుంది, ఏది బాగుంటుంది, ఎవ్రీథింగ్ మిమ్మల్ని అడిగి వెళ్ళిపోతా. వై? బికాజ్ యు ఆర్ అన్ ఏఐ. సో మీ దగ్గర చాలా డేటా ఉంటుంది, ఎవ్రీ మినిట్ అప్డేట్ అవుతుంటుంది, ఎవ్రీ డే అప్డేట్ అవుతుంటుంది. ఇన్ ద సేమ్ వే ఇట్స్ ఏ ఆర్టిఫిషియల్ హ్యూమన్ అనుకోండి, ఇక ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అదొక సాఫ్ట్వేర్ అన్నట్ట. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ అ సాఫ్ట్వేర్ అండ్ దాని మీద కోడ్ రాసి మనం ఏదన్నా వాళ్ళని క్వశ్చన్స్ ఏదన్నా మనం దాన్ని క్వైరీ అడిగినా ఏదన్నా చేయాలన్నా దాంతో పని చేయించవచ్చు, దాన్ని క్వశ్చన్స్ అడగచ్చు, దాన్ని ఎట్లయినా యూస్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు, మనం ఏదైనా పని చేయాలంటే దాంతో చేయించవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మేము సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు మా టూల్స్లో ఇదివరకు ఏంటంటే కోడ్ రాయాలి, మేము టైప్ చేయాలి. ఇప్పుడు నేను వర్క్ చేసినప్పుడు నేను ఐబీఎంలో వర్క్ చేశాను, ఇన్ఫోసిస్లో వర్క్ చేసిన తర్వాత నేను ఐ కమ్ ఇన్ టు దిస్ కంపెనీ. సో నేను వర్క్ చేసేటప్పుడు ఐ నీడ్ టు స్పెండ్ సమ్ టైమ్ టు రైట్ ద కోడ్ ఆర్ టు కాపీ ద కోడ్ ఫ్రమ్ సమ్వేర్ అండ్ టు ఇంటిగ్రేట్ దట్. ఇప్పుడు నేను ఐ నీడ్ టు స్పీక్ విత్ దెమ్, ప్లీజ్ రైట్ దిస్ కోడ్ టు గెట్ దిస్ అవుట్పుట్ ఆర్ ప్లీజ్ రైట్ దిస్ కోడ్ అంటే మా వాయిస్ కమాండ్తోనే కోడ్ రాసేస్తుంది. దట్ మచ్ ఈజీ నౌ వీఆర్ ఇన్. బట్ ఇదే నేను అలవాటు చేసుకుంటే దాని నుంచి నాకు తర్వాత ఏమవుతుందంటే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎందుకంటే రిపీటెడ్ కోడ్స్ రాయటమో లేకపోతే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నాకు అనుకున్నట్టు రాకపోతే మళ్ళీ నేను చేసుకోవాలి కదా. అంటే నా యొక్క ఒరిజినల్ వర్క్ స్టైల్ని నేను మర్చిపోకుండా దీన్ని యూస్ చేసుకుంటూ ఐ విల్ యాడ్ దోస్ టు అండ్ ఐ విల్ గెట్ ఎ బెటర్ అవుట్పుట్ వెన్ కంపేర్ టు ద ప్రీవియస్ వన్. ఓకే, మొత్తం దాని మీద డిపెండ్ అవ్వద్దు, జస్ట్ హెల్ప్ తీసుకోవాలి, రిఫర్ చేయండి. మీ ఒరిజినల్ కైండ్ ఆఫ్ వర్క్ స్టైల్ని అట్లనే పెట్టుకోండి, దాన్ని వదలొద్దు. దీన్ని మీ దానికి యాడ్ చేసుకొని బెటర్ అవుట్పుట్స్ కోసం, బెటర్ రిజల్ట్స్ కోసం యూ కెన్ యూస్ దట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.